'సెవెంత్ సెన్స్' అనే సినిమా అప్పట్లో గుర్తుంటే 'సూర్య' హీరోగా చేసినటువంటిది. 'బోధిసత్వుడు' ఎలాగా 'శృతి హాసన్' హీరోయిన్‌గా తీసుకొచ్చినటువంటిది. 'బోధిసత్వుడు' భారతదేశం నుంచి ఎట్లాగా వెళ్ళాడు, తన కరాటే తను కుంఫులో, యుద్ధ విద్యల్లో, ఆయుర్వేదంలో ఎట్లాంటి ఎక్స్‌పర్టు, తను చైనాకి వెళ్ళాడు. చైనాకి బౌద్ధం తీసుకెళ్ళింది ఆయనే అన్నటువంటిది. దానికి తగిన సాక్ష్యాలు కూడా ఇప్పుడు కూడా అక్కడ బోధిసత్వుడు బొమ్మ ఉండడం ఇదంతా చూస్తుంటాం. తాజాగా జెనెటికల్ అనాలిసిస్‌లో ఒకటి ప్రూవ్ అయిందట. మిస్టర్ లెడాన్ 1400వ సంవత్సరంలో అక్కడ జీవించినటువంటి బౌద్ధాన్ని జీవించినటువంటి వ్యక్తి, నార్దర్న్ చైనాలో జీవించినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి సమాధికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు జెనెటికల్ టెస్టులు చేస్తే అక్కడ అతను లిడాన్ అనేటటువంటి వ్యక్తికి ఇండియన్ ఆరిజిన్, భారతీయ మూలాలు అంటే భారతదేశపు డిఎన్ఏతో ఉన్నటువంటి వ్యక్తి అని తేలిందట. ఆ సమాధికి సంబంధించినటువంటి ఇష్యూని చెక్ చేసినప్పుడు దాంతో ఇప్పుడు భారతదేశం నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఇప్పుడు అక్కడ నాటు వైద్యంగా చెప్పబడేటువంటిది నేర్పింది ఈయనేనమాట.